రైతు సోదరులకు టమోటా ప్రేమికులకు నమస్కారము. నేను మీ ఎంకేఆర్ టమోటా ఫార్మర్. టమోటా తోటల్లో సాధారణంగా చాలా తోటల్లో అంటే మనకు ముదురు తోటలో చూసుకున్నట్టయితే ఆకులు పసుపచ్చ రంగులోకి మారి అదేవిధంగా పోతే ఎండిపి వాడిపోతూ ఉంటాయి. దీనికి జింక్ ప్రధాన లోపం వలన ఇలా జరుగుతుందన్నమాట. మీరు గమనించవచ్చు, పాత తోటల్లో తీసుకున్నట్టయితే ఆకులు కన పసుపచ్చ రంగులోకి మారి ఎండిపి రాలిపోతూ ఉంటాయి. ఇది జింకు లోపము. ఆ జింకు లోపం వల్ల కాయ పిందె పరిమాణం తగ్గడము అదేవిధంగా రాలిపోవడం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి రైతు సోదరులందరూ కూడా టమోటాకు ఖచ్చితంగా అందించాల్సిన పోషకాల్లో జింకు కూడా ప్రధానమైంది. జింకు, ఫాస్ఫరస్ ఈ రెండు కూడా ముఖ్యంగా అందించాలా. అయితే నాదైతే పాత తోట అనమాట. మార్కెట్లో అనేక రకాల జింకు న్యూట్రియంట్ అందుబాటులో ఉంది. అయితే జింకు ఇతర వాటితో కలిపి కూడా ఉంటుంది, సపరేట్ కూడా ఉంటుంది. అయితే వాటిలో తక్కువ మోతాదులో ఉంటే ఓన్లీ జింకు మాత్రమే తీసుకుంటే ఇది అనేక రకాల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నేనైతే కన్నా జింకు సంబంధించి ఇప్పుడు ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది జినాట్రా అని చెప్పి ఇది అయితే వాడుతున్నాను. మీరు చూడొచ్చు, ఇది వచ్చి ఎఫ్ఎంసి కంపెనీ వచ్చి జినాట్రా 700. ఇది తీసుకుంటే మనం ఒక ఎకరాకు తీసుకుంటే ఒక హాఫ్ లీటర్ సరిపోతుంది. దీన్ని డ్రిప్లో అయినా ఎక్కించుకోవచ్చు, లేదంటే మనకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. స్ప్రేయింగ్ అయితేనా 200 లీటర్ల నీటికి ఒక డ్రమ్ముకు ఒక 1/4 లీటర్ మాత్రమే దీన్ని వాడాల్సి ఉంటుంది. అదే డిప్పులు ఎక్కించుకోవాలంటే హాఫ్ లీటర్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఏది లాభం అనుకుంటే డ్రిప్పులో ఎక్కిస్తే లాంగ్ లాస్టింగ్ చాలా రోజులు పనిచేస్తుంది, మొక్కకు నిదానంగా ఎక్కుతుంది. అదేవిధంగా పోలియో స్ప్రే చేసుకుంటేనా వెంటనే పనిచేస్తుంది, తక్కువ కాలం పనిచేస్తుంది. కాబట్టి రైతులు వాళ్ళకు రెండుటిగా అనుకూలంగా ఉంటుందన్నమాట. చాలా రోజులు పని చేయాలంటే డ్రిప్పులు ఎక్కించాలా, ఎక్కువ మోతాదులో ఎక్కించాల్సి ఉంటుంది. అదే స్ప్రే చేసుకోవాలంటే ఇమీడియట్గా పనిచేస్తుంది, అయితే తక్కువ మోతాదులో వాడుకోవాలన్నమాట. కాబట్టి మీరు చూడొచ్చు, ఈ విధంగా ఆకులు కన పసుపచ్చగా మారి ఉంటేనా దీన్ని మనం జింకు లోపంగా గుర్తించి వెంటనే జింకు సప్లిమెంట్ అయితే మనం అందించాల్సి ఉంటుంది అనమాట. మీరు గమనించే తోటలో అక్కడక్కడ ఇలాంటి అయితే ఉంటుంది. ఇదైతే మన పాత తోట అనమాట. మనకి ఇది సెకండ్ కటింగ్ లాక్కాయ ఇది చూడొచ్చు. కాబట్టి టమోటాకు ఖచ్చితంగా అందించవలసిన సప్లిమెంట్లో మన జింక్ అనేది ప్రధానమైంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి ఉపయుక్తమైన వీడియోలు టమోటా సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.